వాసుదేవే భగవతి భక్తియోగః ప్రదర్శితః జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వేద వేదాంత వేద్యుడైనటువంటి అఖిల హేయ ప్రత్యనీక కళ్యాణ గుణాకరుడైనటువంటి ఆ గోవిందుణ్ణి భక్తి ప్రపత్తులతో శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ చైత్రమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం భగవంతుడి యొక్క ఆరాధన చేయడం. మీరు ఏ వేదము చూసినా ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలు కానీ ఆ వేదములను అర్థం చేసుకోవడానికి మనకున్నటువంటి షట్ శాస్త్రములు శిక్ష, వ్యాకరణం, ఛందో, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్మనీషిణః అంటూ ఉన్నటువంటి శాస్త్రములు కానీ సకల ఆస్తిక దర్శనములన్నీ కూడాను పూర్వోత్తర మీమాంసలు, న్యాయ వైశేషికములు, సాంఖ్య యోగములు కానీ సకల మొత్తము మన వాంగ్మయం అంతా కూడా చెబుతున్నది ఒకే ఒక్క మాట. 18 పురాణాలు కానీ, భాగవతం కానీ, రామాయణం కానీ చెప్తున్నది ఒకే ఒక్క మాట. ఆ ఒక్క మాట ఏమిటి అంటే చెప్తూ ఉన్నారు, వాసుదేవే భగవతి భక్తియోగః ప్రదర్శితః. వాసుదేవుడైనటువంటి ఆ భగవంతుడు ఎందు, వాసుదేవుడంటే ఎవరండి? వేద వేదాంత వేద్యుడైనటువంటి ఆ గోవిందుడే వాసుదేవుడు. ఆ వాసుదేవుడు యందు, భగవంతుడు యందు భక్తియోగః ప్రదర్శితః. భక్తి యోగమును కనుక మనం ప్రదర్శించినట్లయితే, అంటే భగవంతుడు యందు భక్తి ప్రపత్తులతో మనం ఉన్నట్లయితే, భక్తి అంటే ఏమిటి? మహనీయ విషయే ప్రీతి భక్తి అని. తావదార్తిస్తథా వాంఛ తావన్మోహస్తథా సుఖం యావన్న యాతి శరణం త్వామశేషాఘనాశనం అంటూ ఒక భక్తి ప్రపత్తితో భగవంతుణ్ణి చూసేంత వరకు, భగవంతుణ్ణి దర్శించుకునేంత వరకు, భగవంతుడి యొక్క సేవనము చేసేంత వరకు, అంత దూరము వెళ్ళేంత వరకు కూడా తాళలేనటువంటి మనస్తత్వము కలిగి ఉన్నట్లయితే దాన్ని భక్తి అని పిలుస్తూ ఉన్నారు. ఆ భక్తి గనక ఉండి భక్తి యోగమును కనుక భగవంతుడి యందు మనం సమర్పణ చేస్తే మరి ఏం జరుగుతుందో చెప్తూ ఉన్నారు. వాసుదేవే భగవతి భక్తియోగః ప్రదర్శితః జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. ఇలా ఎవరైతే భక్తి యోగముతో భగవంతుణ్ణి ఆరాధన చేస్తారో వారిలో వైరాగ్యము పుడుతుంది. జనయతి ఆశు వైరాగ్యం. తత్క్షణమే వారిలో వైరాగ్యం అనేటువంటి ఒకనొక గొప్ప గుణం పుడుతుంది. అదేమిటంటే వైరాగ్యం కలుగుతుందా? అయ్య బాబాయ్ మాకు వద్దండి అంటామా? వైరాగ్యం అంటే ఎంతో గొప్పది. ఎందుకనంటే ఈ లోకంలో అనవసరమైనటువంటి అనేకానేక లౌకిక విషయములనన్నింటినీ కూడా తెచ్చి మనందరము కూడా మన శిరస్సు మీద ఉంచుకుని ఆ భారాన్ని మోస్తూ ఉన్నాం. కాస్త వైరాగ్యము కనుక ఉంటే భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కనుక అటువంటి గొప్పదైన ఉపకారము చేసేటువంటి వైరాగ్యం పుడుతుందట మనలో. ఎప్పుడైతే అలా వైరాగ్యం పుడుతుందో జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. ఎప్పుడైతే వైరాగ్యము పుట్టి లౌకిక విషయ భారం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు జ్ఞానము ప్రవేశిస్తుంది. ఆ జ్ఞానము ద్వారా నీవు ముక్తిని పొందుతావు. బ్రహ్మవిదా ఆప్నోతి పరం అంటారు. బ్రహ్మవిత్ పరం ఆప్నోతి అని చెప్తూ ఉన్నారు కదా. అటువంటి బ్రహ్మవేత్తలలో నీవు చేరే ప్రయత్నం, గొప్ప అదృష్టం నీకు కలుగుతుందయ్యా. తద్వారా నీవు పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని పొందగలవు అంటూ ఉన్నారు. అందుకే చెప్పారండి, వాసుదేవే భగవతి భక్తియోగః ప్రదర్శితః జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. ఆశు వైరాగ్యము కలుగుతుంది, ఎంతో గొప్పదైనటువంటి భగవద్జ్ఞానము కలుగుతుంది. తద్వారా నీవు ముక్తిని పొందుతావయ్యా. కాబట్టి ఈ ప్రయత్నము చేయవలసింది అని సకల ఇతిహాస పురాణములన్నీ కూడా మనకు తెలియచెప్తూ ఉన్నాయి.
ఈ మార్గమునే భగవంతుడి యొక్క మానసపుత్రుడైనటువంటి వికనోమునీంద్రుల వారు, వారి శిష్యులైనటువంటి భృగు, మరీచి, అత్రి, కశ్యపాదులందరూ కూడా మనందరికీ ఉపదేశం చేసి ఉన్నారు. ఆ ఉపదేశానుసారమే ఈ రోజుటికి కూడా తిరుమల దివ్య క్షేత్రంలో శ్రీవారి యొక్క నిత్య కైంకర్యములన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి అటువంటి కైంకర్యములలో మనం కూడా పాల్గొని స్వామిని దర్శించుకొని పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత విష్ణుపద ప్రాప్తిని పొందే ప్రయత్నం చేస్తూ ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. No.